మామ కొద్దిసేపటి క్రితమే దద్దరిల్లిపోయి అప్డేట్ వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దాని వర్కింగ్ టైటిల్ VD14. రాహుల్ సాంకృత్యన్ ఎవరో తెలుసు కదా, ఇంతకు ముందు విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా, నానితో శ్యామ్ సింగ్ రాయ్ తీసిన డైరెక్టర్. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. అప్పుడు అనుకున్నాను మనోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, గట్టిగానే ప్లాన్ చేయబోతున్నాడని. కానీ కొద్దిసేపటి క్రితం వచ్చిన అనౌన్స్మెంట్ వీడియోలో చూసాక అర్థమైంది మామూలుగా కాదు, చాలా చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. మనోడు విజన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది గనక స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయితే మరో మాస్టర్ పీస్ చూస్తాం మనం. ఎందుకంటే మనోడు పట్టుకున్న పాయింట్ కూడా అలాంటి పాయింట్. మనకి స్వతంత్రం రాకముందు జరిగిన కథ అంటే ఇది. అడాల్ఫ్ హిట్లర్ కన్నా జెనోసైడ్ మన భారతదేశంలో ఉండేవాడంట. 100 మిలియన్ కు పైగా ఇండియన్స్ ని చంపేశాడంట. దాంతో పాటు మన సంపదను కూడా చాలా దోచుకున్నాడు. అదంతా క్లారిటీగా ఈ అనౌన్స్మెంట్ వీడియోలో మెన్షన్ చేశారు. నాకు ఇక్కడ హైలైట్ గా అనిపించిన పాయింట్ ఏంటంటే, అడాల్ఫ్ హిట్లర్ కన్నా దారుణమైనోడు అంటే ఎలా చూపిస్తాడు, ఎంత రూత్లెస్ గా చూపిస్తాడు అన్నది వెయిటింగ్. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన కనిపించబోతుంది. విజయ్ దేవరకొండ లుక్స్ పరంగా చూసుకుంటే అంత ఇంప్రెసివ్ గా లేవు. ఇది జస్ట్ అనౌన్స్మెంట్ వీడియో కాబట్టి మనం పెద్దగా లెక్క ఎక్కర్లేదు. కరెక్ట్ గా కనుక రాసుకుని ఉండి స్క్రీన్ మీద అతను అనుకున్న విజన్ రిఫ్లెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ సినిమా రాబోతుంది. అది కూడా రిలీజ్ డేట్ ఇచ్చేసారు, September 11 అంటే రిలీజ్. చూడాలి మామ. మంచి పాయింట్ అయితే పట్టుకున్నాడు రాహుల్ సాంకృత్యన్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. వాళ్ళు మాత్రం ఖర్చుకి ఎక్కడా వెనకాడరు, చాలా ఫ్రీడమ్ ఇస్తారు. హోప్ రాహుల్ సాంకృత్యన్ విల్ డెలివర్ అండ్ విజయ్ దేవరకొండ కూడా కంబ్యాక్ చేయాలి ఈ సినిమాతో అని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు టీమ్ రణబాలి. అండ్ చెప్పడం మర్చిపోయి, ఈ సినిమాకి రణబాలి అనే టైటిల్ పెట్టారు. అది రణబలో రణబాలియో తెలియదు. RANABAALI అంటున్నారు. మరి చాలా మంది ప్రొనౌన్స్ చేసినప్పుడు డిఫరెంట్ గా ప్రొనౌన్స్ చేస్తారు. అది రణబల్ అవ్వచ్చు, రణబాలి అవ్వచ్చు. నన్ను తిట్టుకోకండి, నేను రణబాలి అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా మూవీ రివ్యూస్ కూడా చెప్తాం, ట్రైలర్ రివ్యూలు చెప్తాం, అన్ని మాట్లాడతాం. ఏది మాట్లాడినా జెన్యూన్ గా మాట్లాడతాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us.